హలో అండి, వెల్కమ్ టు ఇంటి రుచులు బై రాజీ. ఈరోజు నేను చేయబోయే రెసిపీ చింతపండు పులిహోర అండి. వరలక్ష్మి వ్రతం స్పెషల్. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. పేస్ట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము. చింతపండు పేస్ట్ దీనికోసం ముందుగా నేను 200 గ్రామ్స్ చింతపండుని తీసుకొని వేడి నీళ్ళల్లో సోక్ చేసుకున్నాను అండి. ఒక 1 అవర్ సోక్ చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లో వేసుకొని మెత్తటి పేస్ట్లా చేసేసుకుందాము. ఇలా మొత్తం మిక్సీ జార్లో వేసేసుకొని పేస్ట్లా చేసేసుకుందాము. పేస్ట్ రెడీ అయిపోయిందండి. దీన్ని ఇప్పుడు అడుగు మందం ఉన్న గిన్నె ఒకటి తీసుకున్నానండి. ఇలా కళాయి దానిపైన ఇలా జాలి గిన్నె పెట్టుకొని ఈ పేస్ట్ మొత్తం దీనిలో వేసుకుంటున్నాను. ఇలా స్టెయిన్ చేసుకోవడం వల్ల పులుసు మాత్రమే కిందకి దిగుతుందండి. వేస్ట్ ఏదైనా ఉంటే సపరేట్ అయిపోతుంది. ఈనెలు కానీ సీడ్స్ కానీ అలాంటివన్నీ. చూడండి, మనకి చింతపండు గుజ్జు మాత్రమే ఇలా కిందకి సపరేట్ అవుతుంది. ఇలా ఉన్న వేస్ట్ మొత్తాన్ని తీసేయాలండి. ఈనెలు సీడ్స్ అలాంటివి ఏమున్నా వాటిని మొత్తాన్ని తీసివేయాలి. ఇలా ఇది మొత్తం సపరేట్ చేసేయాలండి. అప్పుడే పులుసు బాగా వస్తుంది. ఈ గుజ్జులో ఇప్పుడు మిర్చిని ఇలా మధ్యలో ఘాటు పెట్టుకొని ఒక 15 మిర్చి యాడ్ చేసుకుంటున్నానండి నేను. ఇవి పులుసులో కుక్ అయ్యి పులిహోరలో చాలా టేస్ట్గా ఉంటాయండి తినేటప్పుడు. ఒక ఇంచు బెల్లం ముక్క వేసుకుంటున్నాను. దీనివల్ల టేస్ట్ పెరుగుతుందండి. సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. నేను కల్లుప్పు యూస్ చేశానండి. మీరు నార్మల్ సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. స్టవ్ ఆన్ చేసేసుకొని లో ఫ్లేమ్ పెట్టుకొని ఈ కళాయి పెట్టేసుకుంటున్నాను. దీన్ని మధ్య మధ్యలో కలుపుకుంటూ లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలండి. మనకి మిర్చి ఇలా గ్రీన్ కలర్ ఉన్నది లైట్ గ్రీన్లోకి మారిపోతుందండి కుక్ అయిపోతే. అప్పుడు పులుసు మొత్తం కుక్ అయిపోయినట్టు అర్థమండి. మిక్స్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి. చూడండి, షేడ్ మారిపోయింది. చింతపండు గుజ్జు కానీ మిర్చి కానీ మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే చిల్లీ చూడండి లైట్ గ్రీన్ కలర్లోకి వచ్చేసింది. మంచిగా కుక్ అయిపోయిందండి చిల్లీ. ఇది స్టోర్ చేసుకోవచ్చండి. చల్లారిపోయిన తర్వాత జార్లో పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో 3 to 4 months ఉంటుందండి. దీన్ని వేడివేడి అన్నంలో పులుసు ఇలా వేసుకొని కలుపుకోవడం వల్ల రైస్కి మంచిగా పులుపు పట్టేస్తుందండి. చల్ల అన్నంలో కన్నా వేడి అన్నంలో మంచిగా కలుస్తుందండి. ఇలా మొత్తం కలిపేసుకున్నాక కళాయి పెట్టుకొని ఆయిల్ వేసేసుకొని ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి. నేను పల్లీలు ముందే ఫ్రై చేసుకొని రైస్లో యాడ్ చేసేసానండి. ఈ తాలింపు దినుసులు అన్నీ వేగిన తర్వాత ఇందులో చిల్లీస్ యాడ్ చేసుకుంటాను. ఎండుమిర్చి వేసుకుంటున్నానండి. ఇప్పుడు 2-3 ఎండుమిర్చిని ఇలా తుంపుకొని వేసుకుంటున్నాను. ఇవి కొంచెం ఫ్రై అవ్వాలి. మిర్చి ఇలా చీలికలుగా చేసుకొని వేసుకున్నానండి. తర్వాత కరివేపాకు, కొంచెం పసుపు, ఇంగువ 1/2 స్పూన్ ఇంగువ యాడ్ చేసుకున్నానండి. పులిహోరకి టేస్ట్ అది. ఈ తాలింపు మొత్తాన్ని రైస్లో కలిపేసుకుందాము. ఇది మొత్తం మంచిగా మిక్స్ అయిపోవాలండి. మనం పసుపు వేసుకున్నాం కదండి, అదంతా రైస్కి పట్టేంత వరకు ఇలా కలిపేసుకుంటూ ఉండాలి. చూడండి, మంచిగా మిక్స్ అయిపోయింది. వరలక్ష్మి వ్రతం స్పెషల్ చింతపండు పులిహోర రెడీ అయిపోయిందండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.